మరి ఒక మాట మనం ఏం చెబుదామంటే అయ్యన్న పాత్ర గారు అనే ఆయన ఒక అసెంబ్లీలో ఒక స్పీకర్ గారు. అసెంబ్లీ స్పీకర్ అంటే అక్కడ చాలా పెద్ద, ఏది ప్రతిపక్షానికైనా మిత్రపక్షానికైనా అధికార పక్షానికైనా ఆయన జడ్జిమెంట్ చేయవలసినటువంటి బాధ్యత అనేది ఒక ఉన్నది. ఏదంటే ప్రజల సమస్యలు ఎవరు ఎత్తి పొడిచినా కూడా ఆయన న్యాయపరంగా అసమంటోడే దాన్ని లేదని నీళ్ళు గారిచిన దానికి సవాలే లేదండి. అసలు ఆ మాటగా విలువ లేదు ఆయనకి. ఆ మాటకు విలువ ఉందంటారా? లేదు. మరి అక్కడ కూర్చొని పెద్ద జడ్జిమెంట్ చెప్పాల్సిన న్యాయాధిపతి విను అసెంబ్లీకి. పేదలకైనా ఏదైనా కూడా మరి ప్రజాప్రతినిధులు అడిగిన దానికి సమాధానం చెప్పి అధికార పార్టీని ప్రశ్నించి దాన్ని న్యాయం చేసి నువ్వే లేదన్న దానికి ఇంక దానికి అర్థమేముంది? మరి నిన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేసి వచ్చారు కదా, మరి నువ్వు కూడా వెళ్ళాల్సింది అక్కడికి. ఆయన చూపిస్తున్న 204 ఆయన ఏ ఉద్దేశంతో కట్టాడు నర్సీపట్నంలో? అక్కడ పేద ప్రజలండి, గిరిజనులు ఎక్కువ ఉన్నారండి. అక్కడ గిరిజనులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితిగా చూస్తూ ఉన్నాం మనం. ఏ జబ్బు వచ్చినా కూడా పాపం వాళ్ళ పల్లకీలు కట్టుకొని డోలీలు కట్టుకొని భుజాల మీద మోసుకుంటా కొండల గుట్టల మీద నుంచి వస్తున్నారు వాళ్ళు.